2019 నుండి 2024 మధ్య తాడేపల్లి ప్యాలెస్లో కేవలం ఎగ్ పఫ్ల కోసమే 3.60 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారంట. తాడేపల్లి ప్యాలెస్ అంటే జగన్ సొంత నివాసం. అయితే సొంత ఇంటినే గత 5 ఏళ్లుగా సీఎం క్యాంపు కార్యాలయంగా జగన్ వాడుకుంటున్నారు. వందలాది మంది అధికారులు సిబ్బంది పనిచేశారు. వారికి స్నాక్స్ ఖర్చు గట్టిగానే అయి ఉంటుందిలేండి. కానీ మరి ఎగ్ పఫ్ల కోసమే 3.60 కోట్లంటే ఏడాదికి 71 లక్షల, అంటే రోజుకి 20,000 ఖర్చా? 5 ఏళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్లు మింగేశారా? ఇళ్ళకెళ్ళి అన్నాలేం తినుంటారా? ఇంకా ఎక్కువ తినకండి, లావైపోతారు. మొన్న ఈ మధ్య గుడివాడలో టిట్కో గృహాల ప్రారంభోత్సవ సభ అని పెట్టి జనాలకు నిమ్మకాయ నీళ్లు సరఫరా పేరుతో గెట్టం గ్యాంగ్ 28 లక్షల రూపాయలు తాగేశారని లెక్కలు చెప్పారు. ఇలా తింటున్నారేంట్రా స్వామి మా సొమ్ముతో? నేను ప్రశ్నిస్తున్నది వైసీపీ పార్టీనే కాదు, ఇలాగే చేస్తే టీడీపీ అయినా జనసేన అయినా ప్రశ్నించాలి. మా అక్క తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి బుట్ట నిండా కూరగాయలు పెట్టుకొని రోడ్డు పక్కన ఎర్రటి ఎండలో సాయంత్రం దాకా అమ్మిన 500 రూపాయలతో పప్పో ఉప్పో చింతపండో బియ్యమో కొనుక్కొని కొంత డబ్బు పన్ను రూపంలో ప్రభుత్వానికి ఇచ్చి మంచి రోడ్లు వేయండి అయ్యా, కరెంటు పోకుండా చూడండి అయ్యా, పొలాలకు నీళ్ళు వచ్చేలాగా చూడండి అయ్యా అని వేడుకుంటుంది. తాపీ పని చేసే మా అన్న పొద్దున 5 గంటలకు లేచి పని ఎక్కడ దొరుకుతుందో వెతుక్కొని ఎండైనా వానైనా తిని తినక సాయంత్రం దాకా బొచ్చెలు మోస్తే వచ్చే 500 రూపాయలతో అలిసిపోయిన శరీరాన్ని సంతృప్తిపరచడం కోసం కొనుక్కునే 200 రూపాయల కోటర్లో 80 రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చి ఇసుక ఆగకుండా చూడండి అయ్యా, రోజు పని దొరికేలాగా చూడండి అయ్యా అని కోరుకుంటాడు. 4 గంటల కార్యక్రమంలో 28 లక్షల రూపాయలతో నిమ్మకాయ నీళ్ళు తాగేశారా? సాల్టా స్వీటా? కొంచెం ఉప్పుగా ఉందా? అది మా అక్క చెల్లెమ్మల చెమటరా. ఆ పకోడీలు పఫ్ఫుల్లో నా అన్నదమ్ముల శ్రమ కనిపించడం లేదురా మీకు సన్నాసులారా? అవే ఆఫీసుల్లో టాయిలెట్స్ క్లీనింగ్కి ఫినాయిల్కి 50 crores అని రాసుకుంటారా? పర్లేదు, పనిలో పని సగం తాగేయండి, దరిద్రం వదిలిపోతాయి. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా కొల్లగొడుతున్న ఇలాంటి ప్రబుద్ధులను ఎన్నుకున్నందుకు మన చెప్పులతో మనమే కొట్టుకోవాలి. ఈ వీడియో చూస్తున్న నా సోదరులందరికీ చెబుతున్నా, తప్పు జరిగితే ప్రశ్నించండి. మీకు ప్రశ్నించే దమ్ము లేకపోతే చేతకాక చేతలుడికి చస్తున్న ఈ సమాజాన్ని చైతన్యపరచాలనుకునే నాలాంటోడి వాయిస్ అయినా ప్రజల్లోకి పంపండి. పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి కదా, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. సైనింగ్ ఆఫ్, శేఖర్ సిహెచ్.